ఫ్రెండ్స్ చాలామంది చిరంజీవి గారి గురించి దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో పనికిరారు, చిరంజీవి గారు సపోర్ట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకంటే అన్న పార్టీ ఎత్తేసినట్టు తమ్ముడు కూడా పార్టీ ఎత్తేస్తాడని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కామెంట్స్ విరమించుకోండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. 100% స్ట్రైక్ రేట్ కొట్టారు. ఎవరైనా కొట్టగలరా? ఆ రికార్డు ఎవరైనా వేసుకోగలరా? వాళ్ళ ఖాతాలో పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైంది. 21 సీట్లకి 21 సీట్లు కొట్టారంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పవర్ లాంటిది, ఆయన పవర్ అలాంటిది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేయద్దు. ఆయన ఎందుకంటే ఆయన పుస్తకాలు చదివినా, ఆయన ప్రజల నుంచి ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నా ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, నాలెడ్జ్ఫుల్గా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని కానీ ఎటువంటి కామెంట్స్ చేయొద్దు. ప్రతి ఒక్కరికి నేను చేసే రిక్వెస్ట్ ఇది ఒకటే అండి, చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళని ఏమీ అనొద్దు. ఎందుకంటే వాళ్ళు రియల్ సూపర్ స్టార్స్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. అటు సినిమాల పరంగా కానీ ఇటు ప్రజల పరంగా కానీ వాళ్ళు మనసులు దోచుకునే వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళు చేసే సొసైటీకి ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవి ఎవరు చేయలేదు. సో అలాంటి చేసేవాళ్ళ వ్యక్తుల మీద మీరు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ కానీ, బురద చల్లటం కానీ, నెగిటివ్ కామెంట్స్ కానీ, బ్యాడ్ కామెంట్స్ కానీ చేయొద్దు. వాళ్ళ మీద చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరండి. ఎందుకంటే మెగా ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా చిరంజీవి గారి ఫ్యానే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరంజీవి గారికి ఏమాత్రం కూడా బ్యాడ్ కామెంట్స్ చెయ్యొద్దు. ఆయనకి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా మీరు చాలామంది కూడా చాలా తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు, తప్పుగా ట్రోల్స్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేయటం మానేయండి. చిరంజీవి గారు అంటే ఆషామాషి కాదు, ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆషామాషి కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కరు కూడా గౌరవం ఇచ్చి మాట్లాడండి. దాంతోపాటు చిరంజీవి కాదు చిరంజీవి గారు అనండి, పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ గారు అనండి. అర్థమవుతుంది కదా? ప్రతి ఒక్కరికి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, మనం అందరం కూడా తర్వాత జనరేషన్స్కి ఏమి ఇస్తున్నాం అంటే చాలా బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ నెగిటివిటీ థాట్స్ ఇస్తున్నాం. అవి ఇవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ మన ఎవరికీ తెలియదు. అది కనిపించిన వ్యూహం, కనిపించిన జనం వాళ్ళు. సో దానికి మనం ఏం చేయాలంటే సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు వాళ్ళు చేసే ప్రజా సేవ కార్యక్రమం ఏదవుతుందో మనం విస్తీర్ణంగా సపోర్ట్ చేస్తే కనుక ఇంకా 10 మందికి, 1000 మందికి, కోట్లాది మందికి చేరువవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్స్ అయితే చేయకండి నెగిటివ్గా. వీలైతే మీరు తెలుసుకోండి, వాళ్ళు ఏం చేస్తారో ఏం చేస్తున్నారో తెలుసుకోండి, నేర్చుకొని అవి మీ లైఫ్లో ఉపయోగించుకోండి. అర్థమవుతుంది కదా? ఎవరు కూడా చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. ఇది నా తరపున రిక్వెస్ట్ అయితే. ఎందుకంటే నేను చిరంజీవి గారు పెద్ద అభిమాని అనమాట, మెగా ఫ్యాన్ అనమాట. నేను అంటే పెద్ద అభిమాని. అందరూ హీరోలు నాకు ఇష్టమే, కానీ ముఖ్యంగా ఏంటంటే చిరంజీవి గారు అంటే నాకు మరీ అంత ఎక్కువ ఇష్టం అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవి గారిని గౌరవించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చిరంజీవి గారి సినిమాలు, పాత సినిమాలు చూసి ఈ సినిమాలు చేస్తున్నారు కదా, ఈ స్టోరీ సెలక్షన్ తప్పైనా సరే అప్పుడు సినిమాలు చూడండి. అప్పుడు సినిమాలు చూస్తే చిరంజీవి గారు అంటే ఏంటో మీకు తెలుస్తుంది. అంతకుమించి అప్పటి వరకు మీకు ఏమీ తెలియదు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే.